జై తెలంగాణ నాయన బాగుందన్నావురా రైతు వ్యతిరేక ప్రభుత్వం నాయన నాయన ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం జై తెలంగాణ రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతు లేనిదే రైతు లేనిదే రైతు లేనిదే కాంగ్రెస్ 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 రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై జవాన్ ఎస్ఆర్ఎస్పీ నీళ్లను వెంటనే ఎస్ఆర్ఎస్పీ నీళ్లను వెంటనే రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ రైతు వ్యతిరేకి ప్రభుత్వం కాంగ్రెస్ డౌన్ 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 రైతు వ్యతిరేకి ప్రభుత్వం డౌన్ డౌన్ రైతు వ్యతిరేకి ప్రభుత్వం డౌన్ డౌన్ ఎస్ఆర్ఎస్పీ నీళ్లను వెంటనే ఎస్ఆర్ఎస్పీ నీళ్లను వెంటనే కేసీఆర్ గారి నాయకత్వం కవిత గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ నాయన కాంగ్రెస్ కాంగ్రెస్ ఎస్ఆర్ఎస్పీ నీటిని వెంటనే ఎస్ఆర్ఎస్పీ నీటిని వెంటనే ఎస్ఆర్ఎస్పీ నీటిని వెంటనే జై తెలంగాణ జై తెలంగాణ రైతు లేనిదే రైతు లేనిదే అంటే ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు ఇది. ముమ్మాటికి కాలం కాటేయలే రైతన్న మీద. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు గద్దెనెక్కిన తర్వాత ఈ 20 సంవత్సరాల పాలనలో ఇలా రైతాంగంపై కాటేసిందనంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి మరి ప్రజలందరూ కూడా రైతన్నలందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. చూస్తే బాధ అనిపిస్తుంది. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కెనాలల్లో మరి చెరువులలో మొత్తలు దుంకుతుండే, ఇవాళ కనీసం నీళ్లు లేని పరిస్థితి. రైతు కన్నీళ్ళు, ఇలా కాలువలలో నీళ్లు లేవు. మరి వ్యవసాయం పండుగ చేయాలని చెప్పేసి కేసీఆర్ గారు ఆనాడు ఇయ్యని హామీలు కూడా మరి చెప్పని కూడా అసాధ్యమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు మరి సుసాధ్యం చేసి మరి వ్యవసాయాన్ని రైతాంగాన్ని ఆదుకోవాలి, రైతు దేశానికి వెన్నుముక అని చెప్పేసి అందరూ అంటారు. కానీ నిజంగా కూడా రైతును మరి ఆదర్శంగా తీర్చిదిద్ది ఒక మంచిగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏ విధంగా అయితే మరి ఆర్థికంగా ఎదుగుతాడో ఆ విధంగా ఎదగాలంటే వాళ్ళకి కావాల్సినటువంటి నీళ్లు, కరెంటు, మరి ఎరువులు, విత్తనాలు అన్నీ అందుబాటులో ఉంచి మరి వాళ్ళను సమగ్రంగా అభివృద్ధి చేయాలనేదే
మరి కేసీఆర్ గారి ఆలోచన అయితే ఇవాళ గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా కూడా నీచంగా వ్యవహరిస్తూ ఉన్నది. ఆనాడు 6 దశాబ్దాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే పాలన చేసింది. అప్పుడు కూడా వ్యవసాయాన్ని దండగా చేసింది. ఇలా దశాబ్ద కాలంలోనే కేసీఆర్ గారు పండగ చేసారు. ఆనాడు కూడా ఎస్ఆర్ఎస్పి కెనాలు కట్టిర్రు తప్ప ఒక చుక్కలేదు. మళ్ళీ ఆనాటి రోజులు తెస్తాడో అని పాట రాపించుకున్నారు రేవంత్ రెడ్డి. మళ్ళీ ఆనాటి రోజులు తెచ్చిండని చెప్పేసి ఇవాళ మరి కాలువలను చూస్తే నిజంగా కూడా తెలుస్తూ ఉన్నది. మరి ఇవాళ మీరు కాళేశ్వరం మీద కక్ష కట్టి కేసీఆర్ గారిని బదనం చేయాలి అని చెప్పేసి నీళ్ళు ఎత్తిపోయకుండా, పంపులు ఆన్ చేయకుండా, రైతులకు నీళ్ళు ఇవ్వకుండా మరి కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి కోపాన్ని రైతుల మీద ఎందుకు చూపిస్తున్నారు? కేసీఆర్ గారి మీద ఉన్న అక్కస్సును ఇలా రైతుల మీద ఎందుకు చూపిస్తున్నారని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను, మరి ఈ కండువ మీద గెలిచి ఆ గూటికి చేరినటువంటి నాయకులు కూడా ఏం సమాధానం చెప్తారు? అభివృద్ధి కోసం అని వెళ్ళినటువంటి నాయకులు మరి ఇలా రైతు ఏడుస్తున్నాడు, మరి మీకు పడతలేదా? రైతులంటే చిన్న చూప మీకు? ఇవాళ దేశానికి అన్నం పెట్టే రైతన్ననే మరి గుడగుడ ఏడుస్తుండంటే మీరు తప్పకుండా రైతు ఉసురు తలుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఆనాడు విత్తనం పెట్టినప్పుడే కేసీఆర్ గారు మరి నీళ్ళు ఉంటుండే, కరెంటు ఉంటుండే, మరి రైతు బంధు కూడా ఎవరి దగ్గర చేతి ఆపకుండా రైతు బంధు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మరి ఎకరానికి మరి 5,000 ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. మీరు వచ్చిన తర్వాత ఏమన్నారు? ఇటున్న సూర్యుడు అటు వచ్చినా, అటున్న సూర్యుడు ఇటు వచ్చినా కూడా కేసీఆర్ ఇచ్చేది బిచ్చం. నేను వచ్చిన తర్వాత 15,000 ఇస్తా రైతు బంధు, రైతు కూలీలకు ఇస్తా, ఉపాధి కూలీలకు ఇస్తా అని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రి, అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని ఈ దద్దమ్మ లాంటి ముఖ్యమంత్రికి నిజంగా కూడా మా అల్లిపూరు, ఇక్కడ ఉన్నటువంటి కిష్టంపేట, అయోధ్య, ఉప్పుమడుగు, మా రాయకల్ మండల నాయకులు అందరి పక్షాన మా రైతును నీకు ఇచ్చింది ప్రజల ఓట్లతోటి గెలిచిన తర్వాత నువ్వేం పరిపాలన చేస్తున్నావు అసలు మీకు కూడా అర్థమవుతలేదు. ఇవాళ మేము అందరం కూడా మా రైతాంగం పక్షాన, జైత్యాల నియోజకవర్గ రైతాంగం పక్షాన ఎస్ఆర్ఎస్పి నీటిని వెంటనే విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి, లేకపోతే రైతుల పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా నిరంతరం పోరాడతామని చెప్పేసి, మీరు మోసపూరిత హామీలను ఎప్పటికప్పుడు ఎండగడతామని చెప్పేసి, మీ వెంటబడతామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. కనీసం నీకు నిజంగా కూడా పెద్దమ్మ తల్లి పక్కనే ఉంది, నీకు జ్ఞానోదయం కల్పించి నీళ్ళు ఇవ్వాలని ఇప్పటికైనా కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు మంచి చేయండి, సహకరిస్తామని కేసీఆర్ గారు చెప్పారు. మేమందరం కూడా మంచి చేస్తారేమో అని ఆశిస్తున్నాం. ఇప్పటికైనా నీళ్ళు విడుదల చేయాలని మా రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ.